పెద్ద పంజాణి మండలంలోని పెద్దకాపల్లె గ్రామ సచివాలయ అభివృద్ధికి పలమనేరు శాసన సభ్యులు వెంకటే గౌడ గారు సుమారు 5 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశారు. MGNREGS నిధులతో గ్రామ సచివాలయం నిర్మాణం చేయగా రైతు భరోసా కేంద్రం నిర్మాణ దశలో ఉంది. నాడు నేడు ఫేజ్ 1 కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే క్రమంలో పెద్దకాపల్లె మండల ప్రజా పరిషత్ పాఠశాలలను ఆధునీకరణ చేయడం జరిగింది. నాడు నేడు ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 కార్యక్రమం ద్వారా పెద్దకాపల్లె, తిప్పిరెడ్డిపల్లె, బండార్లపల్లె, జిట్టంవారిపల్లె, ఆకులవారిపల్లె మండల ప్రజా పరిషత్ పాఠశాల ఆధునీకరణ ప్రక్రియ తుది దశలో ఉంది. నాడు నేడు ఫేజ్ 2 నిధులతో తిప్పిరెడ్డిపల్లె, బండార్లపల్లెల మండల ప్రజా పరిషత్ పాఠశాలల ప్రహారీ గోడల నిర్మాణం తుది దశలో ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో చేపడుతున్న ఇంటర్నల్ సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభ దశలో ఉంది. నూతనంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నందు 103 గృహాల నిర్మాణం పూర్తి కాబడింది. గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ 5 ఏళ్లు పనిచేసి పేద ప్రజలకు ఆసరాగా వారి గుండెల్లో నిలిచిన మన వెంకటే గౌడన్న గారిని మనం మళ్లీ గెలిపించుకుందాం. ఇంకా మన గ్రామ అభివృద్ధిని సాధించుకుందాం. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం. పలమనేరు ఎమ్మెల్యేగా వెంకటే గౌడన్నని గెలిపిద్దాం.